సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో మనం కొన్ని వింటూ ఉన్నాం. విశ్వానికి సంబంధించి మనం విశ్వంలో ఉన్నాము, విశ్వం మనకి ఎంతో ఇస్తుంది. మనం ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దాని విషయంలో మనం కృతజ్ఞతతో ఉండాలి అంటుంటారు. అదే విధంగా ఇప్పుడు విశ్వానికి మనం కృతజ్ఞత తెలియజేయాలి అని అంటే విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పాలి అని చెప్పి, అలా చెప్పటం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి వింటున్నాం. ఇది వాస్తవం అంటారా? చాలా మంచి ప్రశ్న. నిజంగానే మంచిదేనండి. విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే విశ్వం అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలంటా నేను. విశ్వం అంటే ఏమిటి అంటే విష్ణు సహస్రనామంలో చాలా స్పష్టంగా ఉంది విశ్వం అంటే ఏమిటి. అర్థమైందమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ విశ్వంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్వంలోనే. నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా విశ్వంలో ఉన్న వాళ్ళే. నీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, నీ కొలీగ్స్ ఉన్నారు, నువ్వు జాబ్ చేస్తున్న ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ బంధువర్గాలు ఉన్నారు, వీళ్ళందరూ విశ్వంలో పార్టే. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇంట్లో భార్య ఉంది, భార్య చక్కగా టైంకి టీ పెట్టిస్తుంది, టిఫిన్ చేసిస్తుంది. విశ్వంలో వీళ్ళు కూడా పార్ట్గా. వీళ్ళందరినీ వదిలేసి కేవలం ఆకర్షణ వైపు చూస్తూ థ్యాంక్స్ అనుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు అంటా నేను. ఫస్ట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో. ఓకే. ఇంట్లో వాళ్ళకి తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, దాని తర్వాత కొంచెం పక్కింటి వాళ్ళతో నువ్వు బాగుండాలి. ఇది కూడా విశ్వమే కదా అంటారు. కేవలం వాళ్ళని మాత్రమే వీడు వేస్ట్ గాడని అది ఆఫీస్లోకి వచ్చి మాట్లాడుకొని వీడి మీద మాట్లాడి వీడికి ఏదంటే విశ్వం థ్యాంక్స్ అంటే అది పని చేయదు అంటా నేను. ఓకే. విశ్వం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని వీళ్ళందరికీ చెప్పడమే విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం. అంతేగాని వీళ్ళందరినీ మాత్రం నువ్వు సరిగ్గా చూసుకోకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ సారీలు చెప్పుకుంటే ఏమీ పని చేయదంట నా ఉద్దేశంలో. అంటే మన చుట్టూ ఉన్న జీవంతో ఉన్న ప్రతి ఒక్క దాంతో మనం విశ్వమే కదా, ఆ విశ్వంలో ఉన్నదే కదా ప్రతిదీ కూడా. అలాగే విశ్వానికి థ్యాంక్స్ చెప్పేటువంటి పద్ధతి ఈ మధ్యతో రావడం కాదు, మనకి పురాణాల నుంచి ఉంది. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాం, భూమాత, భూదేవి దేవత, భూదేవి అని దేవతగా చూస్తాం. స్నానం చేసేటప్పుడు జలాన్ని తీసుకొని గంగే చ యమునే చ గోదావరియో అని చెప్పి గంగాదేవి, వరుణదేవుడు మనం ఒక మంత్రం చదివి స్నానం చేసుకుంటున్నాం. అవునా? అగ్నిదేవుడు, అగ్నికి దండం పెడుతున్నాం లేదా? ఈ పంచభూతాలు కూడా ఉన్నాయి కదా విశ్వంలో. అగ్నిదేవుడు, భూదేవి, వాయుదేవుడు అంటున్నాం. వాయువుని అంటే ఏంటి, పంచభూతాలు మనకి ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. మన వాళ్ళు చాలా స్పష్టంగా నీ శరీరంలో ఉన్నటువంటిది ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలకి నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు. నిద్ర లేస్తున్నావా, భూమికి దండం పెట్టుకో. దాని తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్తున్నావా, అగ్నికి దండం పెట్టుకో. లేదా పూజ చేసుకుంటున్నావా, అగ్నికి దండం పెట్టుకో. స్నానం చేస్తున్నావా, నీటికి దండం పెట్టుకో అనేటువంటిది ఉంది. మన సాంప్రదాయంలోనే ఉంది విశ్వానికి థ్యాంక్స్ చెప్పేది. అయితే ఇందులో మన వాళ్ళు ఏం చెప్పారు, చాలా క్లియర్గా మాతృదేవో భవ, పితృదేవో భవ అని కూడా చెప్పారు. అంటే దేవతతో సమానం తల్లిదండ్రులు. కాబట్టి మన దాంట్లో చాలా క్లియర్గా ఫస్ట్ నీ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు కృతజ్ఞతతో ఉండు. అరే నిజం కదా, ఎంత బాగా చక్కగా పొద్దున్నే లేచి అసలు నాకు అన్నీ తయారు చేసి పెడుతుంది అని ఒక ఫీల్ ఉండాలి మీకు. అది మెయిన్ అంటా నేను. ఇవన్నీ వదిలిపెట్టేసి అసలు బాస్తో నీకు పడదు, కొలీగ్స్తో పడదు, పక్కింటోడితో పడదు, ఇంట్లో వాళ్ళతో పడదు, కానీ కేవలం ఆకాశం డాబా మీదకి వెళ్ళిపోయి థ్యాంక్స్ అని చెప్పుకుంటే విశ్వం అంతా పిచ్చిది కాదు నీకు అన్నీ ఇవ్వడానికి. ఎందుకంటే మనకి ఒక ఇది ఉంది, మనం చేసామో లేదో ఆ వీడియో. ఒక మనిషి నిద్రపోతుంటే దాటకూడదు అంటారు వాళ్ళ మీద నుంచి. ఎందుకు దాటకూడదు అంటే ప్రతి జీవిలోనే భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఎవరు ఆ పరమాత్మ అంటే మీరు పూజించేటువంటి అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ మీద నుంచి దాటిన ఫీలింగ్ వస్తుందని దాటొద్దు అంటారు. అంటే ఒక మనిషిని, ఒక జీవిని పరమాత్మ వారిలో ఉన్నారని మనం భావన చేస్తున్నప్పుడు ఆ పరమాత్మకే నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు.
అర్థమైందమ్మా అట్లా. అందుకే మన వాళ్ళేంటి విశ్వానికి థ్యాంక్స్ చెప్పే పద్ధతులు చాలా ఉన్నాయి. మనం ఏం చేస్తాం, అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి పక్కన పెట్టి అన్నం తిని ఆ ముద్దను తీసుకెళ్ళి డాబా మీద పెడతాం, ఏ పక్షో కాకు ఏదో తింటుందని. అవునా? మనకి రెమెడీస్లో కూడా చూసుకుంటే, ఆస్ట్రాలజీలో రెమెడియల్ పార్ట్స్లో కూడా చూసుకుంటే ఒక్కొక్క, ఇప్పుడు చాలామందికి చూడండి ఏదైనా బాగా ఇబ్బంది కలిగింది, వెళ్ళి గోవులకి ఇదని తినిపించండి, చీమలకి వేయండి అంటే ఏమిటి, విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవి అది ఆనందపడిందంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడూ నువ్వు ఆనందపడేలా చేయకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఇట్లా చేసుకుంటే ఏ ఉపయోగం ఉండదు అంటా నేను. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, ఉదాహరణ నేనే ఉన్నా, షూటింగ్కి వచ్చాను, రాగానే ప్రతిదాన్ని కెమెరామెన్ వైపు చిరాగ్గా, మీకు చిరాగ్గా, ఆ టీ అందించే వాళ్ళతో చిరాగ్గా ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బాయి మా ఆయన వచ్చాడు ఆయన, నెగటివ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళాము, ఇంటికి వెళ్ళగానే భార్యతో ఒక రకంగా, పిల్లలతో ఒక రకంగా, ఆయన వచ్చాడు రా బాబు ఎప్పుడు పోతాడా అన్నట్టుగా మనం తయారయ్యామనుకోండి. పక్కింటోడు చూసి కూడా అమ్మ వీడు వచ్చాడా, వీడి మొహం అనుకోని వీడు తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంకా నీకు ఎక్కడ పాజిటివ్ వైపు ఉంది? విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరితో నువ్వు గొడవలు, ఖాళీగా ఉన్నావంటే యూట్యూబ్లో ఏదో కామెంట్ పెట్టడం, ఎంతసేపు పక్కన వాళ్ళ మీద రాలేయటం, గెలకడం, ఇది నువ్వు చేసినంతసేపు విశ్వానికి నువ్వు 100 థ్యాంక్స్ 1,00,000 థ్యాంక్స్ చెప్పినా ఏమీ స్పందించదు. ఓకే, విశ్వానికి థ్యాంక్స్ చెప్పే పద్ధతుల్లో నువ్వు ప్రతిదీ కూడా, మనకి సైన్స్లో ఒక సిస్టమ్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అనుకోండి, గొడవ చేస్తే లోపల ఉండే సెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయట, ఇదేంటి నాకు నేనే ఎందుకు గొడవ పెడుతున్నా అని. ప్రతి ఒక్కరిలో ఉండే సెల్ టు సెల్ కనెక్ట్ ఉంటుంది. ఓకే, మీ సెల్కి ఆ కెమెరామెన్, లేకపోతే ఆ కెమెరామెన్కి మీకు, లేకపోతే మీకు నాకు ఉండే సెల్స్, ఎవ్రీథింగ్ సెల్ టు సెల్ కనెక్టివిటీ ఉంటుంది. అందుకే అండాండము పిండాండం అంటాం, బ్రహ్మాండము పిండాండం అంటారు, బ్రహ్మాండము అండాండం అంటారు. అంటే ఏమిటి, మీకుండే సెల్ లెవెల్ నుంచి విశ్వానికి కనెక్టివిటీ ఉంది. అలా ఉన్నప్పుడు నీ సంబంధ బాంధవ్యాలను కరెక్ట్గా నువ్వు చూస్తూ ప్రతి ఒక్కరికి నువ్వు థ్యాంక్స్ చెప్తూ, అది కూడా ఏదో పై పెదాలతో ఏదో ఊరికేదో పైన ఏదో చెప్పాలన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు నీ ఫీల్ అలా వస్తుంది, నీ యాక్షన్స్ అలా ఉంటాయి, నీ యొక్క తత్వం అలా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ చిన్న ఇది ఆటోమేటిక్గా విశ్వంలో మార్పుని తెస్తుంది, నీకు విశ్వం మొత్తం తోడ్పడుతుంది. అదేదో ఒక సామెత ఉంటుంది, ఒక బటర్ఫ్లై రెక్కలాడిస్తే ఇంకో దగ్గర ఎక్కడో సునామీయో సంథింగ్ వస్తుంది అంటారు. అంటే దీని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, మీరు వినే ఉంటారు. నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా చెప్తాడు దాని గురించి. అంటే ఇక్కడ చిన్న ఈ వైబ్ ఏదైతే ఉందో నీ మనసులో అనుకోవడం కానివ్వండి, అది ఖచ్చితంగా మార్పుని తెస్తాయి. అంతేకాని ఊరికే చెప్పేసాక నాకు ఏదో ఆకాశంలో 2 మూటలు పడేస్తుంది విశ్వం అనుకుంటే మాత్రం తప్పు. ఇప్పుడు కొన్నిసార్లు మీరు అన్నారు మన చుట్టూ ఉన్న బంధాలు బంధుత్వాల విషయంలో మొదటగా మనం కృతజ్ఞత తెలపాలి అని చెప్పి, కొంతమంది ఉంటారు అంటే చాలా ఎమోషన్స్ని బయట పెట్టలేకుండా ఉంటారు, చెప్పడానికి రాదు, చెప్పటం ఇష్టపడరు, కానీ లోపల ఓ నాకు ఇది పలానా చేసింది కదా అనే ఒక భావన ఉంటుంది. చెప్పకపోయినా పర్వాలేదు అంటారు అలా భావన ఉన్నప్పుడు? భావన ఉండడం చాలా మంచిది, నటించడం కంటే కూడా. భావన లేకపోతే నటిస్తారు, దానికంటే భావన ఉండడం చాలా మంచిది. కానీ నేనేమంటానంటే చెప్పాలంటాను. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెప్పడం ముఖ్యము, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి మీరు ఏదైతే సహాయం చేయగలుగుతారో చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు తల్లి ఉంది ఉదాహరణకి, పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నేనేమీ వండి పెట్టను, నేనేమి చేయను, కానీ నాకు చాలా ఇష్టం అంటే ఎవరు ఒప్పుకుంటారు? తల్లి దాకేందుకు, తల్లి అలా అనదు, బిడ్డే ఉన్నాడు అనుకున్నాను, నాకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను రూపాయి ఇవ్వ, వాళ్ళకి ఏం సాయం, కానీ నాకు ఇష్టం, నాకు చాలా ప్రేమ అండి, కానీ వాళ్ళకి ఏమి చేయాలంటే నీకు ఎందుకురా ఈ ప్రేమ, అంతే కదా. అలా ఏంటంటే ఒకటి ఎప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే అసలు ఎట్లా బిహేవ్ చేయాలి మనిషితో మనిషి అని. నేను ఒకటే చెప్తా, నువ్వు ఒక మాట అవతల వాళ్ళని అనేటప్పుడు సేమ్ అదే మాట నిన్ను ఎవరైనా అంటుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించు. ఆ ప్లేస్లో మనం ఉండాలి, మనం ఉండి ఈ మాట అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, నన్ను ఎవరైనా ఆ మాట అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనుకో ఒక్కసారి, వెంటనే నీకు అర్థమైపోద్ది ఓహో ఎలా అనాలి అనేది. అది కనుక మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలిగితే అసలు వండర్ఫుల్ అవుతాం మనం. అసలు నిజమండి మీరు చెప్పింది. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే నిజంగా అసలు ఎలాంటి గొడవలు కొట్లాట్లు అసలు ఏమీ ఉండవు. నిజంగా చిన్న జీవితం అమ్మ మనది, అంతే. మహా అంటే 60, 70, 80, 120 మహా అంటే అంతకుమించి ఉండదు. దానికోసం మనం ఏమేమో చేసేసి నానా కుట్రలు కుతంత్రాలు చేసేసి అక్కడు పాడైపోతే అప్పుడు హ్యాపీ పండగ చేసుకుంటాడు అంతే. వీడు ఎదిగితే హ్యాపీ ఉంటుందో ఉండదో కానీ అక్కడు పోవాల్సిందే ఏ రకంగా అయినా.
గురుగారు ఇప్పుడు ఈ జూన్ మాసంలో గ్రహాల మార్పులు జరగబోతున్నాయని చెప్పి విన్నాం. కుజుడు కేతువు మారబోతున్నారు స్థానము అని చెప్పి, దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? పరిస్థితుల్లో ప్రభావం ఉంటుందా? ప్రత్యేకించి ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటుందా? ఏంటి, ఎలా ఉండబోతోంది? ఒకటేనమ్మా, ప్రకృతిలో ఉండేటువంటి ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది. మీరు గమనించండి, ఏప్రిల్ మే మాసాల్లో ఎప్పుడైతే కుజుడు అక్కడ ఉన్నాడో పేరుకి ఎండాకాలంగానే వర్షాలు పడ్డాయి మనకి. ఎందుకంటే కుజుడు శక్తి కారకుడు. ఎప్పుడైతే శక్తికి కారకుడు కుజుడు అక్కడ ఉన్నాడో, జలరాశుల్లో ఉన్నాడో, అది జల సంబంధించిన శక్తిని రిలీజ్ చేసింది. ఎప్పుడైతే సింహరాశిలో కుజుడు వస్తున్నాడో, కేతుతో వచ్చి కలుస్తున్నాడో, ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి? జూన్ జూలై మాసాల్లో అంటే కనుక కొన్ని దేశాలు, రకరకాల దేశాల మీద, ఒక దేశం మీద ఇంకో దేశం విభత్సంగా అటాక్ చేయడం కానీ, చాలామంది జన నష్టం జరగడం కానీ, ఇక్కడ అది కాకుండా మీనరాశిలో మనకి ఎప్పుడైతే శని ఉన్నాడో అది జన నష్టాన్ని ఇస్తుంది. అయితే ఇందులో మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే, మనం గతంలో చెప్పుకున్నాం, మీనరాశిలో బుధుడు సంచారం వల్ల ఫ్లక్చువేట్ అవుతుంది ఈ షేర్ మార్కెట్ అని. ఈ జూన్ 6వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు బుధుడు గురువు కలుస్తారు. ఈ బుధ గురువుల కలయిక వల్ల ఏంటంటే షేర్ మార్కెట్లో కొంత గ్రోత్ అనేది చూపిస్తుంది. బట్ ఏదైనా డేంజరస్ట్ కాంబినేషన్ అనేటువంటిది ఈ 2 months జూన్ జూలై మాసాల్లో కుజకేతువులు. దీన్ని పిశాచ యోగం అంటారు. అదేవిధంగా కొంతవరకు అగ్ని సంబంధంగా వచ్చేటువంటి ప్రభావం కూడా ఉంటుంది దీనివల్ల. అంటే ఎండలు ఎక్కువగా ఉండడం. ఇప్పుడు చూడండి, మనకి ఏప్రిల్ మే మాసంలో ఎండ కంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి, కానీ ఇక్కడ నుంచి ఎండలు ఎక్కువ చూపిస్తాయి. వర్షాకాలంలో ఎండలు అంటే ఈ ప్రకృతిలో ఈ రకమైనటువంటి మార్పులు. అలాగే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము, ఈ సంవత్సరానికి రవి అధిపతి మంత్రి రాజు అని. దాని మీదకి ఇప్పుడు కేతు వచ్చేప్పుడైతే కుజుడితో కనెక్ట్ అయి ఉంటాడో, కొంచెం దేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లకు కావచ్చు, నాయకులకు కావచ్చు, వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అందులో ముఖ్యంగా ఈ జూన్ మాసంలో కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం. ఎందుకంటే ఈ కుజకేతువులు కోణస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో కొంత ఆర్థిక మాన్యము ఇది కూడా వస్తుంది. ఇక్కడ ఒకసారి వస్తుంది, ఇక్కడ నుంచి 4 months తర్వాత ఒకసారి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సింహరాశిలో సెప్టెంబర్ కంటే కూడా జూన్ జూలై ఆగస్ట్ 15th to September 15th అంతే. ఆల్మోస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యలో కూడా ఒకసారి వస్తుంది. ఆ టైంలో కొంతవరకు ఇప్పుడు ఒక నెల, ఒక 4 months తర్వాత నెల ఎలా ఉంటుందంటే, ఏదో నోట్లు మారుతాయట అనేటువంటిది కొంచెం ఫైనాన్షియల్గా కొంత ఈ నోట్లు ఎక్కడ మారిపోయేది ఉంది. ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఇదైంది చూసారా మనకి నోట్లు మార్పిడి, అలాంటివి కొన్ని ఇవి కూడా వస్తుంటాయి. కానీ నోట్ల మార్పిడి అయితే ఇప్పుడైతే చూపించట్లేదు అంత ఇదిగా. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఈ జూన్ మాసం ఒకటి, అలాగే ఆగస్ట్ 15th to September 15th మధ్యలో ఒకటి, కొంచెం ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో మనకు ఒక్కోసారి చూడండి స్త్రీల మీద కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి, అటాక్స్ కానీ ఇట్లాంటివి. ఈ విషయంలో స్త్రీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఒకటేసారి ఏర్పడ్డాయి. జీవకారక రాశుల మీద ఏమో శని సంచారము, కుజకేతువులు సింహంలో ఉండడము, బుధ గురువులేమో మిథునంలో ఉండడము, ఈ శుక్రుడేమో శుక్రకేతువులకి కోణాల్లో ఉండడము, ఇవన్నీ ఇటువంటి వాటికి దారితీస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, కొన్ని దేశాలు గొడవల వల్ల చాలా మట్టుకు, అంటే పెద్ద పెద్ద అణుబాంబులు కాదు కానీ అణుబాంబులతో సమానమైన బాంబులు వేయడం వల్ల కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా జనారణ్యానికి ఇబ్బంది కలగడము, అధిక ఉష్ణాన్ని క్రియేట్ చేసేది. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది ఉష్ణ సంబంధించిన రాశి. అధిక ఉష్ణాన్ని క్రియేట్ చేయడం వల్ల ఆ యొక్క విషయం. అయితే ఇది మరి 12 లగ్నాల వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, రాశి కానీ 12 లగ్నాల వాళ్ళకి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మేషం వారికి అసలు సంతానం విషయంలోని, వృషభం వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే అంశం లేదా విద్యా విషయంలో, కర్కాటకం మిథునం వారు అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో, కర్కాటకం వారు ఫ్యామిలీతో ఏదైనా మనీ రిలేటెడ్ మ్యాటర్స్, సింహం వారు ఏంటంటే అధిక ఉష్ణం ఉంది వాళ్ళకి, లేకపోతే కొంచెం బీపీ ఉంది, అటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలి, పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కన్యవారేమో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, తులవారేమో కాస్త లాభాలు ఎక్కువగా వస్తాయని ఒక్కోసారి మనం తొందరపడేవో చేస్తాం, అటువంటి విషయాలు. బట్ లాభస్థానంలో కుజకేతువులు మంచిదే చెప్పాలంటే, లాభాలు ఇస్తాయి. వృశ్చికం వారికి ఏంటంటే పర్టికులర్గా అక్కడ అది ఉద్యోగంలో హైక్ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ ధనస్సు వారికి చూసుకుంటే కొంచెం ఫాదర్ విషయంలోనే పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో, మకరం వారేమో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, యాన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయంలో, ఏదైనా ల్యాబ్స్లో రీసెర్చ్ చేసే అంశాల్లో,
కుంభం వారి జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాల్లో ఏదైనా వివాహ ప్రయత్నాలు, వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ విషయంలో. మీనం వారికి ఏంటంటే వాళ్ళ ఫాదరు అండ్ పూర్వజన్మ కర్మ కొన్ని అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఉంటుంది. సాధారణంగా మీన లగ్నం వాళ్ళకి ఏంటంటే ఏలినాడు శని ఒకటి నడుస్తుంది అనేటువంటిది ఒకటి ఉంది. దీంతో పాటు ఎనీ మీన లగ్నం మీరు తీసుకోండి, మీన లగ్నంలో జన్మించారా జాతకులు అంటే వాళ్ళ లైఫ్ మొత్తము కూడా వాళ్ళ ఫాదర్తో ముడిపడి ఉంటుందండి. అంటే వాళ్ళు బాగుపడ్డా ఫాదర్ వల్లే బాగుపడ్డా అంటాడు, ఇబ్బంది పడ్డా మా ఫాదర్ వల్ల అయిందండి అంటారు. వాళ్ళకి ఒక సంతోషం వచ్చినా, ఎమోషన్ వచ్చినా, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏంటి మీకు జరిగిందంటే మా నాన్నతో నేను వాళ్ళ లైఫ్ మొత్తం ఫాదర్తో కనెక్ట్ అవుతుంది. అదేదో బొమ్మరిల్లు సినిమాలో అంతా నువ్వు చేసేవారు అన్నట్టుగా అలా ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి మీనం వారికి 6వ స్థానంలో అంటే సింహరాశిలో కుజ కేతువులు కలుస్తున్నారు, అది పూర్వజన్మ కర్మస్థానం కాబట్టి ఇంకాస్త వాళ్ళతో ఉండేటువంటి కొన్ని విషయాలు, ఇంకొంచెం స్ట్రెస్ మూమెంట్స్ కానీ, ఇంకొంత వాళ్ళకి రుణపడి ఉన్నాము అందుకే ఇలా జరిగిందేమో అనుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి. అయితే దీనికి రెమెడియల్ పార్ట్ ఏమిటి అంటే ఎనీ లగ్న ఎనీ రాశి వారు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఉలవలు కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీలైనంత మటుకు దీపదానం చేయడం మంచిది. గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసం తినిపించడం మంచిది. దీపదానము అని అంటే దీపాన్ని పెట్టి నూనె, ఎటువంటి నూనె? నూనె, నువ్వుల నూనె, దీపాన్ని వెలిగించిస్తారు దీపదానం, అది ఇస్తే చాలా మంచిది ఈ టైంలో. ఓకే, అంటే ప్రత్యేకించి ఏదైనా రోజున ఇవ్వాల్సి ఉంటుందా? వారము అంటే మంగళవారాలు ఇస్తే మంచిది. ఎవరైనా ఏ రాశి వారైనా ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే దీపదానం ప్రత్యేకంగా ఎవరికైనా సరే మందబుద్ధి ఉంటుంది చూసారు కొంతమంది పిల్లలకి, అయ్యో పెద్దగా వీళ్ళు గ్రో అవ్వలేకపోతున్నారండి, ఏంటో మందబుద్ధి మావాడు ఏమీ ఎక్కట్లేదు అంటుంటారు. అలాంటి వాళ్ళు దీపదానం ఇస్తే మంచిది. చెడు సావాసాల వైపు వెళ్ళిపోతుంటారు కొంతమంది, కొన్ని అలవాట్లు అవి. అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడో వాళ్ళు ఏం చేస్తున్నామనే జ్ఞానం వాళ్ళకి ఓపెన్ అవ్వలేదు, అందుకని వీళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంటారు. అలా రాంగ్ రూట్లో వెళ్ళకుండా కూడా కాపాడుతుంది దీపదానం. మీరు ఏదైనా మీకు లైఫ్ మొత్తం చీకటి అయిపోయింది, ఏంటో నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి దీపదానం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ దానం ఇచ్చేటప్పుడు మంత్రం ఏమైనా చెప్పాలి? వాళ్ళు తీసుకునే వాళ్ళు దీపదానం వల్ల మీకు ఫలానా అగ్నిదేవుణ్ణి దానం ఇచ్చిన, అగ్ని సంబంధించిన దానం ఇస్తున్నాం కదా, అక్కడ అగ్ని సంబంధించిన దోషాలు ఒకటి పోతాయి వాళ్ళకి. ఏదైనా ఇప్పుడు ఎందుకంటే అగ్నితత్వ రాశుల్లో కుజకేతువులు కదా, అందుకని ఆ దోషాలు పోవడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ దీపం దానం ఇచ్చే దాంతో పాటు ఇంకేమైనా దానం ఇవ్వాల్సి ఉంటుందా? ఓన్లీ దీపం ఒక్కటి? ఇప్పుడు కందులు ఉలవలతో సహా దీపదానం ఇవ్వచ్చు, అరటిపళ్ళు ఇవ్వచ్చు, కొన్ని ఫలాలు ఇవ్వచ్చు, కొంత వస్త్రం ఇవ్వచ్చు, ఎర్రటి వస్త్రంతో సహా ఇవ్వచ్చు. దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక దానం తీసుకున్నప్పుడు ఈ ఇచ్చే వాళ్ళ యొక్క దోషాలు మొత్తం ఆయనకి వెళ్తున్నాయి. వాళ్ళు కూర్చొని గాయత్రి చేసుకోవాలి. చాలామంది ఏంటంటే అయ్యో ఆయనకు 200 ఇచ్చేస్తున్నాం, 300 ఇస్తున్నాం, 500 దక్షిణ ఇస్తున్నాం అమ్మో అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అనుభవించవలసినటువంటి బ్యాడ్ ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తీసుకునే వ్యక్తి కూడా ఎంతో శ్రద్ధగా తీసుకోవాలి. వాళ్ళలో కూడా కొంతమంది తప్పు చేస్తున్నారు. ఎలాగా అంటే దానం ఎందుకంటే అక్కడ పక్కన పెట్టేసి మీరు వెళ్ళిపోవడం అంటారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక అకౌంట్లో మనీ వేయాలి, బ్యాంక్లో ఒక మూలన డబ్బులు పెట్టేసి వస్తే మీ అకౌంట్లో పోతాయి అవి. మీరు అక్కడ మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, మీ పేరు చెప్పాలి, వాళ్ళు నోట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి, స్టాంప్ గుర్తి మీకు ఒక పేపర్ ఇస్తారు, అప్పుడు మీ అకౌంట్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఎలా వెళ్ళదో ఇది కూడా అంతే. గోత్రము, నామము, నక్షత్రము, ఏ పర్పస్ మీద ఇస్తున్నాము, ఏ దానం ఇస్తున్నాము ఆ రకంగా దానం చేయాలి. కానీ ఏదో అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటే వీళ్ళు కూడా ఇదేదో బాగుందిలే, ఇక్కడైతే మనం దక్షిణ ఇవ్వాల్సిన పని లేదు, ఏదో అక్కడ బియ్యం పెట్టి వెళ్ళిపోతాం, అది దానం లెక్కలోకి రాదు కదా. ఎట్లా వస్తుందండి? నేను మీకు ఇప్పుడు అకౌంట్ నెంబర్ చెప్పాను కదా, అంతే అవుతుంది. అంతే, అక్కడ ఏదో పెట్టేసి పోయాడు, ఈయన ఏదో పట్టుకొచ్చుకున్నాడు. అందులో ఆయన తీసుకునేటప్పుడు మంత్రం చెప్తారన్నారు కాబట్టి ఆ మంత్రం మన తరఫున చెప్పలేదు కాబట్టి ఏ గ్రహ దోషం పోవాలి అనే మంత్రం చెప్పి వాళ్ళకి శుభం కలగాలని ఆశీర్వదించి వాళ్ళు తీసుకుంటారు. ప్రతిగృహ్యతాం ప్రతిగృహామి అని అనుకుంటారు. వాళ్ళని ఇస్తున్నాను తీసుకుంటున్నాను అలా అనకుండా చేత్తో పట్టుకొని తీసుకోకుండా ఆ దానం కిందకి ఎట్లా అయిపోద్ది? మనం ఒక అప్పు ఇస్తేనే ప్రామిసరీ నోట్ రాసుకుంటాం, అంతే కదా. ఏ నోటు లేకుండా ఇస్తే ఏమి ఇచ్చావో లేదా అనుకుంటా, ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి